వాక్యం చేత తన జీవితాన్ని కట్టుకున్నటువంటి వాడు, దేవుని వాక్యం చేత తన కుటుంబాన్ని కట్టుకున్నటువంటి వాడు, దేవుని వాక్యం చేత తన ఆత్మీయ నడకను నడుస్తున్నటువంటి వాడు, దేవుని వాక్యానుసారంగా తన మార్గాన్ని ముందుకు కొనసాగించుతున్నటువంటి వాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సుడిగాలే వచ్చినా, ఎన్ని జడివాలే వచ్చినా, మనుషుల చేత పోరాటాలు వచ్చినా, శత్రువుల చేత యుద్ధమే వచ్చినా, పొరపాటున ఆ మనిషి తన పాపము జోలికి వెళ్ళకుండా తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని, ఆత్మీయ జీవితాన్ని భద్రపరచుకొని ప్రభు రాకడ వరకు సిద్ధపరచబడి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది అనేవాడు అతని దగ్గరికి పొరపాటున రాడు. కేవలం కారణం ఏంటంటే అతని దగ్గర దేవుని జీవ వాక్యము నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక.